నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ A91. సీఎంపై కేసు నమోదు చేయాల్సిందే. డీజీపీ కార్యాలయంలో శాంతి భద్రత అడిషనల్ డీజీ మహేష్ భగవత్కు వినతి పత్రం అందజేస్తున్న ఎమ్మెల్సీ దాసోజు, ఎమ్మెల్యే మూట గోపాల్, బీఆర్ఎస్ నేతలు. తలసానిపై కేసు పెట్టిన వాళ్ళు రేవంత్పై ఎందుకు పెట్టరు? కాకి బుక్ ప్రకారమే నడుచుకోండి. రేవంత్ మోసేది కాంగ్రెస్ జెండా, అమలు చేసేది టీడీపీ ఎజెండా. ఓటుకు నోటు కేసులో దొరికిన రోజే టీడీపీ భూస్థాపితమైంది. మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ జోలికొస్తే సహించేది లేదు. డీజీపీ ఆఫీసు వద్ద ఎమ్మెల్సీ దాసోజు, ఎమ్మెల్యే మూట గోపాల్ హెచ్చరిక. సీఎంపై చర్యలు తీసుకోవాలని మహేష్ భగవత్కు ఫిర్యాదు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ గద్దెలను కూల్చాలంటూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ను కేసీఆర్ను 100 మీటర్ల లోతులో పాతి పెట్టాలంటూ విద్వేషపూరితంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తక్షణమే కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మూట గోపాల్, దాసోజు శ్రావణ్కు డిమాండ్ చేశారు. ఖమ్మంలో జరిగిన సభలో సీఎం చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని పేర్కొంటూ బీఆర్ఎస్ నేతలు సోమవారం డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. డీజీపీ శివధర్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్కు వినతి పత్రం, ఫిర్యాదు కాపీ అందజేశారు. అనంతరం మీడియాతో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి లేక ఫ్యాక్షన్ మూట నాయకుడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా అప్రజాస్వామిక ధోరణి ఆయన వాడుతున్న లూస్ కానస్ అదుపు లేని భాషపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి పాతి పెట్టండి, బొంద పెట్టండి, దిమ్మలు కూల్చండి వంటి ఈ హింసాత్మకమైన పదజాలం వాడటం చూస్తుంటే ఆయన ఒక ఫ్యాక్షన్ మూట నాయకుడిగా కనిపిస్తున్నారని విమర్శించారు. ఇది కేవలం రాజకీయ ప్రసంగం కాదని, సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే పక్క నేరపూరిత కుట్ర అని మండిపడ్డారు. అందుకే ముఖ్యమంత్రిపై కేసులు పెట్టాలని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. సికింద్రాబాద్లోని పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై కాకి బుక్ ప్రకారం కేసు పెట్టిన పోలీసులు హింసను ప్రేరేపించేలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డిపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. టీడీపీ బీజేపీతో కోవట్టు సంబంధాలు. సీఎం రేవంత్ రెడ్డి శరీరం అధికారిక పార్టీ కాంగ్రెస్లో ఉన్న ఆయన ఆత్మ మాత్రం టీడీపీలోనే ఉందన్నదని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ జెండా కప్పుకొని లోపల తన పాత యజమాని చంద్రబాబు ఎజెండాను అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం చేసిన టీడీపీని మళ్లీ లేపేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని, ఇది ఒక రకమైన రాజకీయ వ్యభిచారం అని మండిపడ్డారు. ఢిల్లీ అధిష్టానానికి పంగనామాలు పెడుతూ ఇటు టీడీపీతో అటు బీజేపీతో కోవట్టు సంబంధాలు నెరుపుతున్నారు అని విమర్శించారు. ఆయన తెలంగాణలో ఓటుకు నోటు కేసులో దొరికిన నాడే ఇక్కడ టీడీపీ భూస్థాపితమైందని పేర్కొన్నాడు. తెలంగాణ విముక్తి కోసం సర్వస్వం త్యాగం చేసిన కేసీఆర్ను తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బీఆర్ఎస్ పార్టీ తూలనడం సూర్యుడిపై ఉమ్మి వేయడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సహించేది లేదని హెచ్చరించారు. సీఎం అనుచిత వ్యాఖ్యలపై చర్యలేవి. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించిన కేసీఆర్పై ముఖ్యమంత్రి హోదాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోవాలని లేదని ఎమ్మెల్యే మూట గోపాల్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఖమ్మం సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన రెచ్చగొట్టేలా మాట్లాడిన ఆయనపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ దిమ్మలను కూల్చివేయాలని ముఖ్యమంత్రి మాట్లాడడం అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం అమర నిరాదీక్ష చేసిన కేసీఆర్ 100 మీటర్ల లోతున పాతి పెడతామని ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం సాక్షిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదని హితవు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులకు కోరారు. కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, రాకేష్ సర్వే, యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.